రొంపిచెర్ల మండలము అలాగే నర్సరావుపేట మండలంలో అన్నారం గ్రామం వీటన్నిటిని పర్యటించడం జరిగింది. ప్రజల నుంచి ఆదరణ చాలా అనూహ్యంగా ఉంది. మేము పర్యటన చేసే సమయంలోనే ఆ అనూహ్య స్పందనని తట్టుకోలేక ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్న వైసీపీ కార్యకర్తలు కానీ చాలా దారుణంగా చాలా అన్యాయంగా కరెంటు కోత చేయడం జరిగింది. గంటన్నర పాటు కరెంటు లేదండి. ఇక్కడ మేము ఫోన్ లైట్ల ద్వారా మేము తెచ్చుకున్న లైట్స్ ద్వారా మొబైల్ లైట్స్ ద్వారా తిరగడం జరిగింది. ఈవెన్ కరెంటు లేని సమయంలో కూడా ప్రజలందరూ మాకు బ్రహ్మరథం పట్టారు. వాళ్ళకి ఈరోజు ఈ ప్రభుత్వం చేసే అరాచకాలు లైవ్లో వాళ్ళకి తెలియడం జరిగింది. ప్రతి ఇంటికి కరెంటు లేకపోయినా కూడా మేము ఎక్కడా తగ్గలేదండి. మా కార్యకర్తలు కానీ మా టీడీపీ నాయకులు కానీ ఇక్కడ రొంపిచెర్ల మండలంలో ఎవరైతే ఉన్నారో అందరూ చాలా ధైర్యంగా మాకు బూస్టప్ ఇచ్చి పర్యటన చేయడం జరిగింది. అట్లానే ప్రజల నుంచి కూడా ఆదరణ అలానే వచ్చింది. వాళ్ళకి క్లియర్ కట్గా ఈ అన్యాయాలన్నీ చూశారు. ఈరోజు మేము వచ్చిన తర్వాత వాళ్ళు పవర్ కట్ క్లియర్గా తెలిసింది. మేము వచ్చిన ఒక అరగంటకి పవర్ కట్ తీయడం జరిగింది. మేము పోలీసు బృందానికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది, కంప్లైంట్ రైజ్ చేశాము. వాళ్ళు ఒక గంట తర్వాత రెస్పాండ్ అయ్యారండి. ప్రజలు ఒకటే అంటున్నారు, ఈ అరాచక పాలన పోవాలి, వాళ్ళని గద్దె దించాలి. జస్ట్ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఈ అరాచక పాలన అన్యాయ పాలన పోవాలి. ఎవరైతే సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి ప్రతి ఇంటికి గడప గడపకి అందిస్తారో వాళ్ళని ఎన్నుకోవడం మంచిది. ఇప్పటికైనా ప్రజలందరూ మేల్కొని ఉమ్మడి అభ్యర్థి అయిన అరవింద్ బాబు గారిని అట్లానే ఎంపీ అభ్యర్థి అయిన లావు కృష్ణదేవరాయలు గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని విన్నపించుకుంటున్నాను.